బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. కాలం ఎవరికైనా రెండు విషయాలు నేర్పుతుంది. ఒకటి, మనకు నచ్చిన దారిలో వెళ్ళి బాగా కష్టపడి విజయం సాధించడం. రెండవది, కాలమే తనకు నచ్చిన దారిలో తీసుకెళ్ళి కష్టాలను చూపించి విజయాన్ని ఇస్తుంది, అంటే విశ్రాంతిని ఇస్తుంది. మానవుడు తనలో ఎదుర్కోవలసిన అత్యంత శక్తివంతమైన గుణం ఆశ. దానివల్లనే కష్టాలకు గురి అవుతాడు. తను ఆశపడినది జరగకపోయినా మనిషి తనకు కష్టం వచ్చింది అని భావిస్తాడు. అలా భావిస్తూ తన సంతోషాన్ని కోల్పోతాడు. మనిషి ఎప్పుడూ బాధల్ని మాత్రమే గుర్తుపెట్టుకొని తన జీవితాన్ని అనుభవించలేకపోతున్నాడు అని ఆ పరమేశ్వరుడు మరుపుని వరంగా ఇచ్చాడు. ఆ వరం మనిషికి ఎంతలా పనిచేసింది అంటే, తాను మాత్రమే శాశ్వతం, తనకి మరణము ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయేంతగా, అందుకే ఒక్కొక్కటిగా దూరం చేస్తాడు, చివరిగా ప్రాణం కూడా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఈ మానవ జన్మ వస్తుంది అని అంటారు. కానీ అంత పుణ్యం ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుంది ఇప్పుడు. అయిన వాళ్ళు శత్రువుల్లా, కాని వాళ్ళు కాకుల్లా మారి ఎవరికి నచ్చినట్టు వారు నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఈ ఒక్క జన్మలోనే అన్నీ చవి చూశాను తండ్రి. ఈ జన్మ చాలు, మరుజన్మ వద్దు ఈశ్వర. ఆత్మ శరీరము యొక్క మాయలో పడిపోతుంది. అందం, ఆశ, కోరిక, సుఖం, వ్యామోహం, బంధం ఇవి శరీరానికి అవసరం. ఇదే శాశ్వతం అనుకుని వీటి మాయలో పడి ఆత్మ తన గమనాన్ని మర్చిపోతుంది. మనసులో ఉన్నది పైకి చెప్పే ధైర్యం లేనివాడు, పైకి చెప్పిన దాన్ని సమర్థించుకొని నైపుణ్యం లేనివాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉండే ధైర్యం లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే భయస్థుడు, పిరికివాడు, చేతకానివాడు, అవకాశవాది. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకుని వెళ్ళే బంధాల్ని పట్టుకుని వేలాడడం కూడా అంతే అవివేకం. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరుగుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ జనం, ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది. మనవాళ్ళు, మా వాళ్ళు, నా వాళ్ళు అని ఎక్కువగా ప్రేమ ఆప్యాయత చూపిస్తామో అక్కడే మనకి విలువలేని వాడిలా చులకనగా చూస్తారు. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వారికి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. గడిపిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. భార్యను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకుంటే ప్రతి బంధం బలంగానే ఉంటుంది, ఎంత బరువైన జీవితం సులభంగానే ఉంటుంది. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను, అంతస్తులను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆత్మ సంతృప్తిని మాత్రం తప్పక కలిగిస్తుంది, దాని విలువ కట్టలేము. ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, అవసరమైతే ఏకాంతములో మాత్రమే మందలించాలి. హే భగవంత, ఈ బంధాలు, బాధ్యతలు, అవసరాలు అన్నీ కూడా నా దేహం ఉన్నంత వరకు మాత్రమే సంబంధం. కానీ నీకు నాకు మధ్య ఉన్నది ఆత్మ సంబంధం, ఇదే కదా శాశ్వతం.